హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్స్ సత్య బ్లాగ్స్. ఈరోజు మనము పలిగొండ మండల్ నల్గొండ డిస్టిక్లోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుడికి వచ్చామండి. ఇక్కడ మనకి స్వామి చేప రూపంలో దర్శనమిస్తారు. సో హిస్టరీ చూసుకుంటే పూర్వం వ్యోములు అనే ఋషులు జనసంచారం లేని ప్రశాంత ప్రదేశం కోసం వెతుకుతూ మత్స్యగిరి కొండపైకి చేరి తపస్సు మొదలుపెట్టారు. అప్పుడు కొంతమంది రాక్షసులు వారి తపస్సును భంగం చేస్తున్నారు. దీంతో ఋషులంతా లక్ష్మీనరసింహస్వామిని వేడుకున్నారు. అప్పుడు స్వామి ఆ రాక్షసుల్ని అందరినీ అంతం చేశారు. ఈ క్రమంలో పెద్ద పెద్ద శబ్దాల మధ్యన ఆ గుట్ట కనిపిస్తుంది కదా, ముంగట మూడు గుండాలుగా మారిందని, ఆ రాక్షసులందరినీ స్వామి అంతం చేశారని పురాణ కథనం. సాలగ్రామ రూపంగా స్వయంభుడై వెలిసిన స్వామి పాదాల నుంచి పవిత్రమైన జలం ప్రవహిస్తూ ఆ గుండాలను నింపేసింది. సో ఇక్కడ నుంచి మనకి కొండపైకి వెళ్తామండి. ఇక్కడ సో ముందుకెళ్ళాక మనకు కార్ పార్కింగ్ ఉంటుంది. సో మనం ముందు చూసినట్టయితే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. చాలా పెద్ద విగ్రహము. ఇక్కడ క్షేత్రపాలకుడు కూడా ఆంజనేయ స్వామినే. ఇక్కడ కొండపైన రోడ్ కొంచెం అండర్ కన్స్ట్రక్షన్ ఉండే, సో అక్కడ ముందుకు వెళ్ళాక మేము కార్ పార్కింగ్ చేసేసాము. సో కార్ పార్కింగ్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ రావాలన్నమాట. సో పైనుంచి మీరు వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసామండి టెంపుల్ వరకు నడుచుకుంటూ. ఇక్కడ టెంపుల్ దగ్గర మీకు మండపాలు కూడా కనిపిస్తాయి. ఇది వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి గుడి. మనం ఇక్కడ లైన్లో నుంచి, ఇక్కడ బాల్కెట్లో నుంచి ముందుకెళ్ళగా మెయిన్ టెంపుల్ ఉంటుంది. అక్కడ నుంచి స్వామిని దర్శనం చేసుకొని ముందుకు వచ్చాక ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తామండి. సో ఇందాక చెప్పినట్టు వీడియోలో స్వామి పాదాల నుంచి వచ్చిన పవిత్ర జలమే ఈ గుండం. మొత్తానికి దర్శనం అయిపోయిందండి. సో నేను వచ్చేసాను బయటికి. సో బ్యాక్ టు హోమ్. సో మీలో ఎవరన్నా ఇక్కడ టెంపుల్కి రావాలనుకుంటే మనకి భువనగిరి, నల్గొండ అండ్ వరంగల్ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయండి. ఒకవేళ ట్రైన్లో రావాలనుకుంటే మనకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి నాగిరెడ్డిపల్లి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్.